భారతీయ మూలాలున్న సంపన్న హిందూజా గ్రూప్ కుటుంబ సభ్యులు నలుగురికి స్విట్జర్లాండ్లోని జెనీవా కోర్టు జైలు శిక్ష విధించింది. ఇంటి పని వారికి తక్కువ వేతనాలు ఇవ్వడంతో పాటు వేధింపులకు గురిచేశారనే ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే తీవ్రమైన నేరారోపణను తోసిపుచ్చింది. ప్రకాష్ హిందూజా, ఆయన భార్య కమల్, కుమారుడు అజయ్, కోడలు నమ్రతకు 4 నుంచి 4.5 పాటు జెనీవా కోర్టు జైలు శిక్ష విధించింది. నిరక్షరాస్యులైన భారతీయులను తీసుకొచ్చి జెనీవాలోని తమ విలాసవంతమైన విల్లాలో సేవకులుగా నియమించుకున్నారని, వారి పాస్పోర్ట్లను ప్రకాష్ హిందూజా కుటుంబం తీసేసుకుందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. వేతనాలను స్విస్ కరెన్సీలో కాకుండా రూపాయల్లో చెల్లిస్తున్నారని, అది కూడా సేవకుల చేతికి ఇవ్వకుండా భారత్లోని వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారని తెలిపింది. రోజుకు 18 గంటలకు పైగా పని చేయించుకోవడం, తగు విశ్రాంతి సమయాన్ని ఇవ్వకపోవడం, విల్లాను వదిలి వెళ్లడానికి అనుమతించకపోవడం తదితర నేరారోపణలను మోపింది. స్విట్జర్లాండ్ చట్టాలను ఉల్లంఘించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అయితే ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని ప్రకాష్ హిందూజా తరపు న్యాయవాది తెలిపారు. నిరక్షరాస్యులైన భారతీయులను తీసుకొచ్చి జెనీవాలోని తమ విలాసవంతమైన విల్లాల్లో సేవకులుగా నియమించుకుని 18 గంటలకు పైగా పని చేయించుకుంటున్నారనే ఆరోపణలు హిందూజా గ్రూప్ కుటుంబంపై ఉన్నాయి. వారికి కేవలం భారత కరెన్సీలో 652 రూపాయల కంటే తక్కువ వేతనం చెల్లిస్తున్నారని, వారి ఇంట్లో ఉండే పెంపుడు సునకానికి మాత్రం ఏడాదికి సుమారు 8 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఈ అంశంలో స్విట్జర్లాండ్ చట్టాలను ప్రకాష్ హిందూజా, ఆయన కుటుంబ సభ్యులు ఉల్లంఘించారని, ఆ కుటుంబంలో 4గురిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కేసును విచారించిన జెనీవా కోర్టు వారిని 4 నుంచి 4.5 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే 2 దశాబ్దాల కిందటే హిందూజా కుటుంబం స్విస్ పౌరసత్వాన్ని పొందారు. 2007లోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రకాష్ హిందూజాను కోర్టు దోషిగా తేల్చింది. మరోవైపు ఈ కుటుంబం పన్నులకు సంబంధించిన కేసును కూడా ఎదుర్కొంటోంది.